నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఇంటి ముందు తుపాకీ పేల్చి భయపెడతాడు ఒకడు, ఇంట్లోకి వచ్చి కత్తితో దాడి చేస్తాడు ఇంకొకడు. మాఫియా పీడ వదిలి ఎలాగోలా బతికేస్తున్న ముంబైని వరుస ఘటనలు భయపెడుతున్నాయి. బాలీవుడ్ హీరోల మీద దాడులు పెరగడంతో బాలీవుడ్ మరింత వణికిపోతోంది. వాడిపోతే వీడు, వీడిపోతే వాడు అన్నట్లుగా హీరోలకు చుక్కలు చూపిస్తున్నారు విలన్లు. సల్మాన్ నుంచి సైఫ్ అలీ ఖాన్ వరకు వరుస దాడులు చెబుతోంది ఇదే. సైఫ్ దాడి ఘటన వేకప్ కాలని బాలీవుడ్ యాక్టర్లు ఎందుకు అంటున్నట్లు. సల్మాన్ నుంచి సైఫ్ అలీ ఖాన్ వరకు సినీ సెలబ్రిటీలపై పెరుగుతున్న దాడులు. సైఫ్ అలీ ఖాన్ దాడి ఘటనతో అలజడి, ఉలిక్కిపడిన హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ. యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటనతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముంబైలో సంపన్నులు నివాసముండే బాంద్రాలోని సైఫ్ ఇంట్లోకి జనవరి 16న దుండగుడు దూరాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించగా పెనుగులాటలో సైఫ్ ను విచక్షణ రహితంగా కత్తితో పొడిచిన దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. 6 కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడిన సైఫ్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇవ్వడంతో ప్రాణాపాయం తప్పింది. వెన్నెముకలో 2.5 అంగుళాల కత్తి మొన విరగ్గా ఆపరేషన్ చేసి తొలగించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉంది. ఐసీయూ నుంచి స్పెషల్ వార్డుకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ ఘటన ఇప్పుడు బాలీవుడ్ ని ఉలిక్కి పడేలా చేసింది. బాంద్రాలో ఇంత సేఫెస్ట్ బిల్డింగ్లో ఇంత సెక్యూరిటీ పకడ్బందీగా ఉండగా ఒక ముద్దాయి 11th 12th ఫ్లోర్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ బెడ్రూమ్లోకి ఎంట్రీ అయింది ఆశ్చర్యకరంగా ఉంది. బహుశా ఇన్మేట్స్ కానీ అక్కడ పనిచేసే వాళ్ళకి కానీ వీడు సురపరిచితుడై ఉండాలి, లేదా బంధువైనా ఉండాలి, లేదా వీడు వాంతో కుమ్మక్కై నువ్వు పోరా నేను చూసుకుంటానని దారిచ్చి లోపలికి పోయి వానికి ఈయనకి సంబంధం ఉండాలి. సైఫ్ ఇంటి దగ్గరలోనే హీరో షారూఖ్ నివాసం ఉంటుంది. నిజానికి షారూఖ్ ఇంట్లో దొంగతనానికి దుండగుడు ప్లాన్ చేసుకున్నాడనే ప్రచారం సాగుతోంది. అయితే అక్కడ భద్రత ఎక్కువగా ఉండడంతో ఇంట్లోకి ఎంటర్ కాలేకపోయాడని, దీంతో పెద్దగా సెక్యూరిటీ లేని సైఫ్ ఇంటిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ప్లాన్ ఏంటి, ఏం జరిగిందనే సంగతి ఎలా ఉన్నా బాంద్రా లాంటి ఏరియాలో ఓ ఇంట్లోకి ఓ దొంగ ఇలా ఈజీగా ఎంటర్ కావడం, బాలీవుడ్ హీరోల ఇళ్లను టార్గెట్ చేయడం కొత్త చర్చకు కారణమవుతోంది. సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ దాడిపై సినీ రాజకీయ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొలిటీషియన్ సిద్దికీ హత్య, సల్మాన్ ఖాన్ ఇంటిపై దాడి ఘటనలు ఇంకా కళ్ల ముందే కదులుతున్న వేళ సైఫ్ పై దాడి జరగడంతో ముంబైలో సేఫ్టీ ఎక్కడా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి బాబా సిద్దికీని ఈ మధ్య ముంబైలో గ్యాంగ్స్టర్లు హత్య చేశారు. రాజకీయ నేత మర్డర్ అయినా ఆ హత్యతో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉలిక్కి పడింది. బాలీవుడ్ తో సిద్దికీకి మంచి రిలేషన్ ఉండేది. సల్మాన్ కు ఆయన చాలా క్లోజ్. బాలీవుడ్ కి వార్నింగ్ ఇచ్చేందుకే స్కెచ్ చేసి సిద్దికీని లారెన్స్ బిష్నోయ్ మర్డర్ చేసింది. అంతకు ముందు సల్మాన్ ఖాన్ ఇంటిపై రెక్కీ జరిగింది. ఆయన బాల్కనీ పైకి గన్నులు పేలాయి. దీంతో సల్లు భాయ్ బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఇంటికి బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు బిగించారంటే ఎంతలా వణికిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి దూరి మరీ దుండగుడు దాడి చేశాడు. సైఫ్ అలీ ఖాన్ ఘటనలో దుండగుడికి మాఫియాతో సంబంధం లేకపోవచ్చు. అయితే బాలీవుడ్ హీరోని టార్గెట్ చేయడం ఇండస్ట్రీకి నిద్రలేని రాత్రులను మిగిలిస్తోంది. హీరోలను బెదిరించడాలు, దాడి చేయడాలు, హీరోలతో సంబంధం ఉన్న వాళ్లను హత్య చేయడాలు, ఈ ఘటనలన్నీ బాలీవుడ్ కు వణుకు పుట్టిస్తున్నాయి.
కృష్ణ జింకలను వేటాడినందుకు బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ను టార్గెట్ చేసింది. ఫామ్ హౌస్ లో హత్య చేసేందుకు కుట్ర జరిగింది. కాల్పుల ఘటన తర్వాత ఇది వెలుగులోకి వచ్చింది. ఈ బెదిరింపులు సల్మాన్ తోనే ఆగలేదు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కు కూడా బెదిరింపులు వచ్చాయి. పఠాన్, జవాన్ సినిమాల సక్సెస్ తర్వాత బెదిరింపు కాల్స్ వస్తున్నాయని మహారాష్ట్ర ప్రభుత్వానికి షారుఖ్ ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం ఆయనకు Y+ సెక్యూరిటీని కల్పిస్తోంది. ఇలా వరుస ఘటనలు బాలీవుడ్ ని భయపెడుతున్నాయి. ఒకప్పటి మాఫియా రోజులను గుర్తుకు చేసుకుని వణికిపోతోంది. సైఫ్ అలీ ఖాన్ ఘటన బాలీవుడ్ లో ప్రతి ఒక్కరికి ఒక వేకప్ కాల్ లాంటిదని, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందనే చర్చ మొదలైంది. ఇకటు హీరోలపై దాడి ఘటనలను మహారాష్ట్ర సర్కారు సీరియస్ గా తీసుకుంది. బాలీవుడ్ మాత్రమే కాదు, ముంబైలో పారిశ్రామికవేత్తలకు కూడా బెదిరింపులు తప్పడం లేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి కూడా ఈ అనుభవం ఎదురైంది. 20 కోట్లు ఇవ్వకపోతే అంబానీ కుటుంబాన్ని చంపేస్తాను అని ఆ మధ్య మెయిల్లో బెదిరించాడు ఓ వ్యక్తి. రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ పేల్చేస్తామని బెదిరించారు. 2021లో అంబానీ నివాసం దగ్గరలో పేలుడు పదార్థాలతో ఓ కారును నిలిపి ఉంచడం సంచలనం సృష్టించింది. ముంబై అనేది దేశానికి ఆర్థిక రాజధాని. సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలే కాదు, అక్కడ అంతులేని సంపద ఉంది. దీంతో ముంబైని మాఫియా గురి పెడుతోంది. అదను చూసి బెదిరిస్తోంది. సైఫ్ పై దాడి ఓ దొంగ పనే కావచ్చు, కానీ ఏమాత్రం లైట్ తీసుకున్నా ప్రమాదమే. ఇదే ఇప్పుడు బాలీవుడ్ తో పాటు సంపన్నులను భయపెడుతోంది. సరిగ్గా 40 ఏళ్ల కింద ఇంతకు మించి వణికిపోయింది బాలీవుడ్. గ్యాంగ్స్టర్లు ఇండస్ట్రీని శాసించేవారు. దయానాయక్ ఎంట్రీతో గ్యాంగ్స్టర్ అనేవాడు లేకుండా పోయాడు. ఇప్పుడు నెమ్మదిగా ఎలాగోలా బతికేస్తున్న బాలీవుడ్ ను వరుస ఘటనలు భయపెడుతున్నాయి. బిష్నోయ్తో పాటు కొత్త గ్యాంగ్లు పుట్టుకొస్తున్నాయి. బాలీవుడ్ భయం పోయేదెలా? మళ్లీ దయానాయక్ ఎంటర్ కావాల్సిందేనా? గతంలో బాలీవుడ్ ను శాసించిన మాఫియా మళ్లీ అదే పరిస్థితులు, అదే భయాలు. బిష్నోయ్ తో పాటు కొత్త గ్యాంగులు. మళ్లీ భయం గుప్పిట్లోకి బాలీవుడ్. దయానాయక్ మళ్లీ ఎంట్రీ ఇవ్వాల్సిందేనా? 40 ఏళ్ల కింద బాలీవుడ్ ని గ్యాంగ్స్టర్లు శాసించేవారు. దావూద్ ముఠా బెదిరింపులతో బాలీవుడ్ వణికిపోయేది. ఇప్పుడు వరుస ఘటనలతో మళ్లీ ఆ రోజులు వస్తాయా అనే ఆలోచనే వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఒకప్పుడు గ్యాంగ్స్టర్స్ తో నిండిపోయిన ముంబైలో బాలీవుడ్ నటులపై చాలా దాడులు జరిగాయి. 1997లో ఆగస్టు 12న క్యాసెట్ కింగ్ అని పిలిచే టీ సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ ను దుండగులు కాల్చి చంపారు. ఆలయం బయట రెక్కి వేసి మరీ కాల్చి చంపారు. ఇక 2000 సంవత్సరం రోషన్ కుటుంబానికి చేదు గుర్తులనే మిగిల్చింది. హీరో హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ పై ముంబైలోని అతని ఆఫీసు బయట అండర్ వరల్డ్ తో సంబంధం ఉన్న కొందరు కాల్పులు జరిపారు. ఆ ఘటనలో రాకేష్ రోషన్ శరీరంలోకి 2 బుల్లెట్లు దూసుకెళ్లాయి. 1990లో షారుఖ్ ను అండర్ వరల్డ్ టార్గెట్ చేసింది. గ్యాంగ్స్టర్ అబూ సలీం అనేక సార్లు షారుఖ్ కు వార్నింగ్ ఇచ్చారు. ఖాన్ మాత్రం చాలా ధైర్యంగా వారికి వ్యతిరేకంగా పోరాడారు. చాలా ఏళ్ల కిందటే హీరో అక్షయ్ కుమార్ ని ముంబై మాఫియా బెదిరించింది. అంతకుముందు వివేక్ ఒబెరాయ్ ఫ్యామిలీకి బెదిరింపులు వచ్చాయి. ఆ తర్వాత బెదిరింపులతో దర్శక నిర్మాత కరణ్ జోహర్ కి రక్షణ కల్పించాల్సి వచ్చింది. ఇంకా చాలా మంది నిర్మాతలు కూడా అండర్ వరల్డ్ థ్రెట్ ఎదుర్కొన్నారు. చోరీ చోరీ చుప్కే చుప్కే సినిమా షూటింగ్ లో తనకు అండర్ వరల్డ్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని హీరోయిన్ ప్రీతి జింటా అప్పట్లో చెప్పడం సంచలనం రేపింది. 2001లో కోర్టులో ఆమె సాక్ష్యం కూడా చెప్పింది. ఇలా ఒకప్పుడు గ్యాంగ్స్టర్లు బాలీవుడ్ ను శాసించేవారు. అండర్ వరల్డ్ బెదిరింపులతో 80-90 దశకాల్లో బాలీవుడ్ బిక్కు బిక్కుమంటూ బతకాల్సి వచ్చింది. 2000 నుంచి 2010 వరకు ముంబై కాస్త ప్రశాంతంగానే ఉంది. అయితే ఆ తర్వాత నుంచి మళ్లీ బాలీవుడ్ కు కాళరాత్రులు మొదలయ్యాయి. సల్మాన్ హత్యకు బిష్నోయ్ గ్యాంగ్ ప్లాన్ చేయడంతో మొదలైన భయం ఇప్పుడు సైఫ్ పై దాడి ఘటనతో రెట్టింపైంది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ వ్యవహారం వేరే, షారుఖ్ ఖాన్ వ్యవహారం వేరే, షారుఖ్ ఖాన్ కొడుకు వ్యవహారం వేరే, ఇప్పుడున్న కేసు వేరే. ఇప్పుడు ప్యూర్లీ దొంగతనం, రాబరీ చేసేదానికి వచ్చినాడు.
కాబట్టి ఈ 3 కేసులకి ఒకటిగా చేసి బాలీవుడ్ని టార్గెట్ చేస్తున్నారు అనేది సబాబు కాదు, సరైనది కూడా కాదు. బాలీవుడ్లో ఉండే వాళ్ళని అందరినీ టార్గెట్ చేస్తున్నారు అనేది తప్పది. ఒక్కొక్క కేసు రకం ఒక్కొక్కటి. అటు బాలీవుడ్ ఇటు పారిశ్రామికవేత్తలు కూడా ఇప్పుడు ముంబైలో భయంతో వణికిపోతున్నారు. దీంతో దయా నాయక్ మళ్లీ రావాల్సిందేనా అనే చర్చ మొదలైంది. సైఫ్ అలీ ఖాన్ పై దాడి తర్వాత దయా నాయక్ కనిపించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీంతో భయంతో వ్యాపారం చేస్తున్న గ్యాంగ్లకు చెక్ పెట్టాలంటే మళ్లీ దయా నాయక్ రావాల్సిందే అనే ఒపీనియన్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. దయా నాయక్ ఓ సీనియర్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, ఎందరో గ్యాంగ్స్టర్లను ఊచకోత కోసిన డేరింగ్ ఆఫీసర్, 90వ దశకంలో అండర్ వరల్డ్ ఆట కట్టించిన పోలీస్ ఆఫీసర్. ఒకప్పుడు గ్యాంగ్స్టర్లు ఏలిన ముంబై ఆ తర్వాత ప్రశాంతంగా మారిందంటే అందులో దయానాయక్ పాత్ర కీలకం. ఎన్కౌంటర్ అనే మాట వినిపించిన ప్రతిసారి దయానాయక్ పేరు తెర మీదకు వస్తుంది. ఆ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నారాయన. వరుస ఘటనలతో బాలీవుడ్ కు వణుకు మొదలైంది. చాలా మంది హీరోలు బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. అజయ్ దేవగన్ లాంటి హీరో బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు గట్టి సెక్యూరిటీతో బయటకొస్తున్నారు. 3 ఏళ్ల క్రితమే గన్ లైసెన్స్ తీసుకున్న సల్మాన్ అప్పట్లోనే కారుని, ఈ మధ్య ఇంటిని బుల్లెట్ ప్రూఫ్ గా మార్చుకున్నారు. షారుఖ్ ఖాన్ ఇదివరకటిలా ఇంటి బయట ఫ్యాన్స్ కి పెద్దగా కనిపించడం లేదు. బాలీవుడ్ భయం గుప్పిట్లో బతుకుతోందనేందుకు ఈ ఘటనలే సాక్ష్యం అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఇప్పుడు ఏకంగా ఓ మామూలు దొంగ ఇంట్లోకి చొరబడి సైఫ్ అలీ ఖాన్ లాంటి హీరోపై దాడి చేయడంతో బాలీవుడ్ భయాలు రెట్టింపయ్యాయి. దీనిపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ముంబైలో చీమ చిటుక్కుమన్నా ఆ ఎఫెక్ట్ దేశమంతా కనిపిస్తుంది. మరోసారి ఇలాంటి ఘటనలు తలెత్తకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.